వెల్కమ్ టు D24 న్యూస్. టీడీపీ యువనేత పెందుర్తి అభిరామ్ సారథ్యంలో ఘనంగా లోకేష్ పుట్టినరోజు వేడుకలు. వందలాది మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు గురువారం రాజనగర నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ తనయుడు, టీడీపీ యువనేత పెందుర్తి అభిరామ్ సారథ్యంలో నియోజకవర్గంలో జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా స్థానిక కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అభిరామ్ ప్రత్యేక పూజలు జరిపారు. రాష్ట్ర మంత్రి లోకేష్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని పూజలు నిర్వహించారు. అనంతరం నిడిగట్ల, గాడాల, మధురపూడి, దివాన్ చెరువు తదితర గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్బుక్లు, పెన్లు అభిరామ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకేష్ పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకుని విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. కార్పొరేట్ విద్యాలయాలకు తీటుగా ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థులు కూడా ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్నారని అభిరామ్ పేర్కొన్నారు. ఐటీ శాఖ, విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ అభివృద్ధికి లోకేష్ ఎన్నలేని కృషి చేస్తున్నారని, ఆయన అనుచరులుగా తమ వంతు తోడ్పాటును అందిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. అన్న లోకేష్ ని స్ఫూర్తిగా జీవితాంతం ఆయన వెంట నడుస్తామని అభిరామ్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు తెలగంశెట్టి శ్రీనివాస్, పింగి లక్ష్మీనారాయణ, కట్టా సత్యబాబు, పెంటకోట శివ, నాగ రమేష్, తిరుమల నాథుని, సూరిబాబు, అడ్డాల సత్యబాబు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పెందుర్తి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలకు అభిరామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. లోకేష్ మరి ఈ రోజు మన స్కూల్ కి రావడానికి కారణమైతే ఉన్నది. ఈ రోజు ఎవరి పుట్టినరోజు మనం పొద్దున చెప్పుకున్నాము. సందర్భంగా పిల్లల్ని ఉద్దేశించి, పిల్లల్ని ఆస్వాదించి, పిల్లలు వాళ్ళ యొక్క అభిమానం చాటుకోలేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి. మరి మన సీఎం గారి పేరు లోకేష్ గారు ఎవరి తండ్రి? సారీ, లోకేష్ గారికి తండ్రి ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నారు? వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా మనందరికీ, మరి మీకు ఈ కార్యక్రమాన్ని వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి మన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి థ్యాంక్ యూ సార్. చూడమ్మా, ఇలా చూడు చిన్న. ఓకే, ఇటు తిరగమ్మా, ఇటు తిరుగు. ఈరోజు రాష్ట్ర ఐటీ శాఖ మరియు విద్యాశాఖ, తెలుగుదేశం పార్టీ యువగలం రథసారథి, మా యువకులందరికీ ఒక ఆదర్శవంతమైన నాయకులు మా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా వివిధ గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో సార్ పుట్టినరోజు సందర్భంగా పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా ఈరోజు మధురపూడి గ్రామంలో అందరూ కూడా చాలా ఆనందంగా, పిల్లలందరూ కూడా ఈ కొత్త లోకేష్ గారి నాయకత్వంలో స్కూల్స్కి ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తారని, అదేవిధంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని అందరు విద్యార్థులు కూడా బాగా చదువుకోవాలని, ముందు ముందు వాళ్ళ విద్య కోసం అవసరమైన అన్ని సౌకర్యాలని కూడా ఇక్కడ మంత్రి గారి దృష్టికి కానీ, ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ వెళ్ళి ఖచ్చితంగా నియోజకవర్గం అగ్రస్థానంలో నిలబెడుతుందని విద్యాశాఖలో, ఇది మా తరపున లోకేష్ గారికి మేము భవిష్యత్తులో నెంబర్ 1 నియోజకవర్గం ఫర్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా తయారవడంలో ఆయన కృషి ఎంత ఉంటుందో మనందరూ కూడా ఇక్కడ అదేవిధంగా స్టాఫ్ అందరూ కూడా సహకరించడం, ఈ విధంగా ఈరోజు లోకేష్ గారు పుట్టినరోజు
విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో కూడా మా నాయకులు ఇలాంటి ఎన్నో జన్మదినాలు చాలా ఘనంగా మరిన్ని ఉన్నతమైన పదవులు భవిష్యత్తులో ఆయన పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నందుకు మేము ఆయన శిష్యులుగా గర్వంగా ఈరోజు లోకేష్ గారి శిష్యులు అని ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎటువంటి కరప్షన్ లేకుండా ముందుకు తీసుకెళ్తూ ఎటువంటి ఒత్తిళ్లు, ముఖ్యంగా ఎవరికి ఒత్తిళ్లు కూడా లేవు. ఆయన విద్యాశాఖ మంత్రి అయ్యాక మీరు పోలిస్తే గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న గత ప్రభుత్వం కన్నా ఆయన చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఇంకా భవిష్యత్తులో వీళ్ళందరికీ మంచి బెనిఫిట్స్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.